వేదాంత గ్రంథము వెలయంగతా చదివి వేదాంత గ్రంథము వెలయంగతా చదివి నేర్పు మాటలయందు నిపుణుడైన వేదాంత గ్రంథము వెలయంగతా చదివి నేర్పు మాటలయందు నిపుణుడైన సద్గుణము లేక సద్గుణములు మదిని చక్కగా లేకున్నా సద్గుణములు మదిని చక్కగా లేకున్నా వాడు నరుడు అగునే వాస్తవముగా వాడు నరుడు అగునే వాస్తవముగా One might have studied exhaustively and mastered Vedas and other scriptures. He might be extremely skillful in articulating and using words. But if he does not have virtues installed in his heart, can you call him a man at all? దివ్యాత్మ స్వరూపులారా, ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ. ప్రాచీన కాలము నుండి భారతదేశము అనేక దేశములకు ఆధ్యాత్మిక తత్వమును ప్రబోధిస్తూ వస్తున్నది. ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ భారత్ హస్ బీన్ ప్రీచింగ్ అండ్ హోల్డింగ్ ఇట్సెల్ఫ్ as an example in spirituality for all the other countries. లోక సమస్త సుఖినో భవంతు అన్నదే ఐదవ సంప్రదాయం యొక్క లక్ష్యము. The motto and the purpose of Indian culture is to wish welfare for the entire humanity. ఆధ్యాత్మికమనగా ఒంటరితనమని కానీ ఏకాకి జీవితమని కానీ భావించరాదు. One should not think spirituality as equal to living a lonely life and a solitary life. యావత్ మానవ కోటిని ఏకాత్మగా విశ్వసించి గుర్తించడమే ఆధ్యాత్మిక యొక్క తత్వము. Recognizing the entire humanity as the manifestation of divinity is real spirituality. భారతదేశము సత్య ధర్మములకు ఆలవాలమైనది. భారత్ is the birthplace for truth and right conduct. సత్యం వద ధర్మం చర అనే మహావాక్యములను జగత్తునకు వ్యాపింపజేసి ఆచరింపజేసి ఆనందించి 10 మందికి పంచినటువంటి భారతదేశము. భారత్ is one which has spread the two important statements: speak the truth, conduct yourself righteously, to the entire humanity and the world, and made them feel that they should derive joy from practicing these two. ఇట్టి పవిత్రమైన భారతీయ సంస్కృతిని ఈనాడు మానవుడు విస్మరించి లౌకికమైన భౌతికమైనటువంటి యొక్క జీవితములకు ఆశించి అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతున్నాడు. Today's man is giving a go-by for such sacred statements and sacred culture and associating himself with a worldly and physical life and thus coming to problems and ruin and destruction. సత్య ధర్మములే మానవుని యొక్క నేత్రములు. Man's two eyes are truth and right conduct. దేహములకు ఏ విధంగా నేత్రములు లేకుండా అంధత్వమును అనుభవించును, దేశములకు కూడాను ఈ యొక్క సత్య ధర్మములు లేకుండా దేశం కూడాను అంధత్వాన్ని అనుభవిస్తుంది. Just as physical body would suffer from blindness if it does not have these physical eyes, a nation would suffer blindness if it does not have truth and right conduct as its eyes. భారతీయులు తెల్లవారి మొదలు రాత్రి పరుగున్నంత వరకు కూడాను ఈ పవిత్రమైనటువంటి భారతీయ సాంప్రదాయాలను వేద ప్రమాణములను తెలిసియో తెలియనప్పటికీ అనుసరిస్తూ ఆచరిస్తూ ఆనందిస్తూ వస్తున్నారు. Right from long days, Bharatiyas from dawn to dusk have been observing these two things and thus having a very happy life. ఇలాంటి సంస్కృతంలో కలిగినటువంటి భారతీయులు ఈనాడు సంస్కారములకు దూరమై సంసారములకు సమీపమవుతున్నారు. Bharatiyas who are supposed to have such great culture are becoming distant to such sacred culture and associating themselves with the worldly life. మానవుడు బ్రహ్మ నుండి వచ్చినటువంటి వారి కానీ ప్రకృతి నుండి లభించిన
ఉద్భవించినటువంటి వాడు కాదు. Man has originated from Brahma. He is not the result of the nature. ఎంతకాలం జీవించినప్పటికీ మన వెంట సంసారం రాదు, సంస్కారమే మన వెంట వచ్చినది. As long as you live, or for whatever period of time you live, you are not going to take samsara with you. Only the culture and result thereof you will take. ఏమిటా కొని వచ్చే, ఏమిటా కొనిపోయే. What did he bring with him when he came? What is he going to take when he is leaving? పుట్టినప్పుడు మరి గిట్టునప్పుడు. At the time when he was born and at the time when he is leaving. ధనము ఎచ్చటికేగు తానేగు నెచ్చటికి. Where would the money go? Where would he go? వినుడు భారతీయ వీరసుతుడా. Oh, heroic son of Bharat, listen to this great statement. కేవలము లౌకికమైన భౌతికమైనటువంటి జీవితమే ప్రమాణము ప్రధానముగా భావించి పవిత్రమైన నిత్యమైన సత్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యర్థము గావించుకోవటం ఇది నిరర్థకమైనటువంటి జీవితమే. Considering the worldly and the physical life are the most important, and giving up the sacred spiritual life is wasting one's own life. చిన్నటి ఉదాహరణ. Here is a small example. భారతదేశమునందు తల్లి, తండ్రి, గురువు, దైవము అను మాటలు వరుసగా ప్రతి వారి నోటను మనం వింటూనే ఉంటుంటాం. We usually and normally hear from everyone's mouth in Bharat that mother, father, teacher and God in that particular order. ఈ సక్రమమైనటువంటి క్రియలకు అంతరార్థం ఏమిటి? What is the inner meaning for this kind of order? మానవుడు పుట్టిన తక్షణమే కంటికి కనిపించేది తల్లి. As soon as man is born, the child sees mother first. పాలిచ్చి, పోషించి, లాలించి, పాలించినటువంటిది తల్లి. It is the mother who gives milk, who protects the child, who brings him up. అట్టి తల్లియే మొట్టమొదటి దైవం. That and such mother is the very first God. ఆ తల్లి తప్ప అన్యులు తండ్రిని చూపలేరు. No one else can show father excepting that sacred mother. కనుకనే తన యొక్క అభివృద్ధిని ఆశించి ఉన్నత స్థాయికి కొనిపోయేటువంటి యొక్క తండ్రిని చూపించినటువంటిది తల్లి. Mother is one who has shown father expecting the child to grow and prosper. తన యొక్క కుమారుని యొక్క కీర్తి గౌరవములను జగద్వ్యాప్తి గావింపు చేసుకుంటే అనేక రకములుగా ఆశలను పెంచుకొని చక్కని గురువును చూపించుతాడు తండ్రి. Father is one who expecting the child to grow and get reputation the world over would show guru for this particular purpose, preceptor. గురువు అంతర్బహిస్తత్వములను బోధించి లౌకిక వైజ్ఞానికులను ఆచరింపజేసి అనేక విధంగా ఉన్నత స్థాయికి ఉన్నటువంటి తదుపరి భగవంతుని చూపినటువంటి వారే గురువు. The preceptor is one who teaches various education both inside and outside, the worldly and the other world, and takes him towards the God. ఈ వరుసకు తల్లి తండ్రిని చూపటం, తండ్రి గురువును చూపటం, గురువు దైవాన్ని చూపటం, ఈ విధమైనటువంటి సక్రమాన్ని అనుభవించుతూ వచ్చింది ప్రాచీన కాలం నుంచి భారతదేశం. Right from ancient days, Bharat has been enjoying this particular order of mother showing the father, father pointing out the teacher, and teacher showing God. కనుకనే తల్లి, తండ్రి, గురువు, దైవం అనేటువంటిది ఈ క్రమ పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది. That is why this particular order of mother, father, preceptor, and God has been established and అదే followed. విధంగానే భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వము ఈ నాలుగింటి యొక్క తత్వము చేతనే ముక్తి మనకు ప్రాప్తిస్తుందని మన యొక్క వేద ప్రమాణం. In the same way, the Vedic statement says, Bhakti, Gnana, Vairagya, and Tattvam, one after another, man can attain. భక్తి జ్ఞానమును ప్రబోధిస్తుంది. Devotion teaches wisdom. జ్ఞానము వైరాగ్యాన్ని చేకూరుస్తుంది. Knowledge and wisdom makes man develop Vairagya, ఈ sacrifice. వైరాగ్యము తత్వజ్ఞానాన్ని కుదింపజేస్తుంది. Sacrifice leads man onto the Tattva Gnana, knowledge of భక్తి, జ్ఞాన, వైరాగ్య, తత్వములనేటువంటి యొక్క ఈ 4 స్తంభములే ముక్తి భవనములకు సరి అయినటువంటి స్తంభములు. Devotion, knowledge, sacrifice, and Tattva Gnana are the 4 pillars for the man. ఈ 4 సోపానముల చేతనే ముక్తి స్థానమును మానవుడు పొందగలుగుతున్నాడు. Man can reach liberation only with the help of these 4. దీనికి చక్కని ఆదర్శము భాగవతం. Bhagavata offers an excellent example for this. ఈ భాగవతమునందు 5 అక్షరములు ఉంటున్నవి. In Bhagavata, there are 5 letters. భా, గ,
భాగవతము. భాగవతము. ఈ ప్రకారం అనేటువంటిది భక్తికి సంస్కారమైనటువంటిది. The syllable Ga stands for devotion, bhakti. ఈ భక్తి సాంకేతం చేతనే జ్ఞానం మనకు అలవడుతుండాలి. Only through devotion we can get knowledge. ఈ ప్రకారం అనేటువంటి సాంకేతం చేత గకారం అనేటువంటి జ్ఞానం మనకు బోధింపజేస్తుండాలి. Through the symbol of Ga or bhakti, gnanam we can get. ఈ గకారం అనేటువంటి జ్ఞానము వకారం అనేటువంటి వైరాగ్యాన్ని చేర్చగలుగుతుండాలి. This Gakara, which stands for knowledge, leads on to Vairagya, sacrifice. ఈ వైరాగ్యం అనేటువంటి వకారము సకారం అనేటువంటి తత్వంలో ప్రవేశింపజేస్తుండాలి. This Vairagya, standing for Va, leads on to Tattva. ఈ తత్వజ్ఞానమే ముక్తిలో ప్రవేశిస్తుండాలి. This knowledge of Tattva leads on to liberation, Mukti. కనుకనే సకారం అనేటువంటి భక్తి సకారం అనేటువంటి జ్ఞానం ద్వారా వకారం అనే వైరాగ్యంలో ప్రవేశించి సకారం అనే తత్వాన్ని ప్రబోధం చేసి మకారం అనే ముక్తిలో ప్రవేశిస్తుండాలి. కనుకనే భాగవతము అనేటువంటిది ఈ యొక్క ముక్తికి మార్గములైనటువంటి సోపానంలని మనం గుర్తించవలసి వస్తుంది. These letters Bhagavatamu, standing for devotion and knowledge, sacrifice, Tattvam and Mukti, they lead one on to the other. ఈ భాగవతం నందు ప్రహ్లాద చరిత్ర అతి ప్రధానమైనటువంటి భక్తి. The history of Prahlada Charitra occupies a very important place in Bhagavatam. ఈ ప్రహ్లాదుడు విద్యార్థిగా ఉండే సమయంలో తన తోటి విద్యార్థులను కూడి దీన సుఖము లేదు, దివ్య కీర్తియు లేదు, జగతి పుట్టి పుట్టి సచ్చి సచ్చి స్వరణమైన మనము పుట్టని సావని త్రోవ వెతుకుంట దొడ్డ బుద్ధి అన్నాడు. While studying with the co-students, Prahlada declared, what is the use of studying this particular education which can bind man in the cycle of birth and death? One should study such education which can free him, and that alone is Dodda Buddhi, great intelligence. త్రోవ వెతుకుంట దొడ్డ బుద్ధి అన్నాడు. Searching the path is Dodda Buddhi. That is what he has. ఏ త్రోవను వెతకాలి? What path should he search? అది మనం వచ్చిన త్రోవను వెతకాలి. The way that we have come, that very way we have to find out and search. వచ్చిన త్రోవను మర్చిపోయినటువంటి దౌర్భాగ్యులమైన ఇప్పుడు We have become such unfortunate ones who have forgotten the way. ఎక్కడి నుంచి వచ్చాము మనం? From where have we come? ఎక్కడికి పోవడానికి వెతుకుతున్నాము? Where are we going to and looking for? ఇది మన యొక్క కన్ఫ్యూజన్, ఇది మన యొక్క మానవత్వంలో ఉన్నటువంటి అంధత్వం. This is the confusion which we are suffering from. This is the blindness which we are. దీనిని భాగవతం కూడా ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుటనైతే ఓ ప్రాణికోటికి ఎక్కడ నుండి పుట్టెను అక్కడికి పోవటం దాని యొక్క లక్ష్యం. The same thing has been declared in Bhagavata, that man's natural tendency is to get back to the place from where he has come. మనము బ్రహ్మం నుండి వచ్చినటువంటి వారము, ఆత్మ నుండి వచ్చినటువంటి వారము. అందుకోసం ఆత్మ వైపునే మనం ప్రయాణం సలపాలి. We have emerged and come from Brahma and Atma. Therefore we have to travel towards that Brahma and కనుకనే Atma. మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన అన్నది. అనగా ఈ ప్రపంచమైనటువంటిది ఈ మానవుడు నా అంశమే కాని, ప్రకృతి అంశం కాని, పంచభూతం అంశం కాని, ఇంకే అంశం కాని కాదు, మమైవాంశో నా యొక్క అంశమే అని చక్కగా ఉద్ఘాటించాడు. He has declared gloriously by telling the world and the man are only my aspect. They are not the aspect of the world at all, or the aspect of anything else. కనుకనే మనం ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి పోవడానికి ప్రయత్నం చేయాలి. We have to make efforts to go back to the place from where we have come. అదే దొడ్డ బుద్ధి. That is Dodda Buddhi, great intelligence. కానీ ఆ యొక్క స్థానమును మనం మర్చిపోయి ఈ ప్రకృతి లోపల సౌఖ్య సంతోషంలో మునిగి కేవలం మత్తుడై ఉన్మత్తుడిగా జీవించడమే ఒక గొడ్డు బుద్ధి. Forgetting that particular great intelligence and living happily intoxicated with the ignorance and maya into this world is this Dodda Buddhi, animal's nature, animal's intelligence. దీనిని పురందరదాస్ చెప్పారు. మరదు నిన్నే ధరగే బందే మాధవా 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 మరదు నిన్నే ధరగే బందే. ఓ భగవంతుడా, చిన్మయమూర్తి అయినటువంటి నిన్ను మరచడం చేతని నీ మృణ్మయమైన దేహాన్ని ధరించవలసి వచ్చింది. Oh Lord,
having forgotten you, who is the very embodiment of consciousness, I have come back to this earth. ఈ యొక్క ప్రకృతి మృణ్మయమైనటువంటిది. This earth is mortal. ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి? What is the reason for coming over నిన్ను here? మరచినటువంటిది దీనికి రావడానికి కారణం. The reason is that I have forgotten you, therefore I have come to this earth. కనుకనే మనం ఈనాడు ఈ జగత్తునందు ఈ విధమైన జీవితాన్ని గడపడానికి కారణం ఏమిటి? దైవాన్ని మర్చటమే మూల కారణం. What is the reason for our living such an unsacred and unhappy life? The reason is we have forgotten God. మనం అనుభవించేటువంటి సుఖ సంతోష సౌభాగ్యములన్నీ కూడా క్షణభంగురమైనటువంటివి. All the joys and happiness which we are enjoying are absolutely momentary. శంకరాచార్యుడు కూడా చెప్పాడు, మా కురు ధన జనం యౌవన గర్వం హరతి నిమిష కాల సర్వం. మా కురు ధన జనం యౌవన గర్వం. ఈ యవనము ధన మగ జన బలము యొక్క గౌరవములు గర్వములు యొక్క కూడాను క్షణభంగురమైనటువంటివి. The pride arising out of the youth, money and the power of authority, all these things are absolutely momentary. జీవితం ఉండగానే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించడమే నిజమైనటువంటి మానవుని యొక్క కర్తవ్యం. When you have yet a life to live, it is better to enjoy God and immortality. భగవంతుడు ఎక్కడో ఏ వైకుంఠం నందో ఏ కైలాసం నందో ఉన్నాడనేటువంటి యొక్క వ్యామోహము ఇది కొంతవరకు మనం మానాలి. We should give up the feeling that God resides somewhere in Vaikuntha and some other distant ఈ place. వైకుంఠము కైలాసము స్వర్గము ఇవన్నీ ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్. Vaikuntha, Kailasa and heaven, all these are like care of addresses. ఈ ప్రార్థనలు చేరితే చేరవచ్చును, కాదే ఆలస్యంగా పోవచ్చు. These prayers might reach or might not reach at all. కరెక్ట్ అడ్రస్ మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి. We have to make effort to understand the correct address. ఈశ్వర సర్వభూతానాం హృదయవాసి భగవంతుడు. ఈ కరెక్ట్ అడ్రస్ తీసుకుంటే కరెక్ట్ గా అతి త్వరగా మనం ప్రార్థన భగవంతుడు చేరిపోతుంది. The correct address is God resides in every heart and in one's own heart. This is the correct address. Prayers will reach fast. కనుకనే భగవద్గీత యందు మమైవాంశో జీవలోకి అని చెప్పి తదుపరి 18వ అధ్యాయం లోపల 60 శ్లోకం లోపల 61 శ్లోకం లోపలను చక్కగా తన యొక్క నిరూపమైనటువంటి శ్లోకారాన్ని అందిస్తూ వచ్చాడు. After declaring, man is only an aspect of me, in 18th chapter, stanza 61, he has just declared his correct address. ఈశ్వర సర్వభూతానాం హృదయ అర్జున తిష్టతి అని. ఈ హృదయం అనేటువంటి యొక్క గుణమునందు భగవంతుడు నివాసం చేస్తున్నాడు. He has declared that God is residing in the cave of heart in all human beings. తమేవ శరణం గచ్చ అన్నాడు 62వ శ్లోకం తిరిగి. In 62nd stanza, he has declared that I have ఏ said, అర్జున, నీవు నాకు శరణాగతి కానక్కర్లేదు, నీకు నీవు శరణ చూసుకో. he told Arjuna, Arjuna, you need not surrender yourself to me. You surrender సర్వభూతములు to ఎందు ఉండినటువంటి భగవంతుడు నీ ఎందు మాత్రం లేడా? God, who is resident of every other heart, is he not resident of your heart? కనుకనే నీ హృదయేశుడే నీ యొక్క భగవంతుడు. God is resident of your own heart. నీవే భగవంతుడు. You are God. కేవలం దేహదారి కావటం చేతనే మాయను కప్పి మర్మమును తెలుసుకొనక ధర్మమును ఆచరించక కర్మను నీవు అనుభవిస్తున్నావు. Because you are bound by the body, you are having the body consciousness, you are not being able to understand your own ఈ divinity. జన్మము రావడానికి కారణం ఏమిటి? What is the reason for getting human birth? మన కర్మలే దీనికి మూల కారణం. It is our own actions which are responsible for this. ఈ కర్మను దేని వల్ల మనం ఆచరించాలి? Why are we performing this action? ధర్మాన్ని ఆధారం చేసుకుని ఆచరించాలి. We have to perform actions on ఈ ధర్మం ఎక్కడికి పడిపోతుంది? బ్రహ్మం చేరుస్తుంది. where would this dharma take you? It will take you and merge you. కనుక మానవ జీవితం అనేటువంటి భవనములకు కర్మ, జన్మ, ధర్మ, బ్రహ్మ అనేటువంటిది 4 సోపానములు. For the mansion of man's life, karma, janma, dharma and brahma, these are the కర్మ four చేతనే things. జన్మం లభిస్తుంది. Man gets his birth on account of his action. ఈ జన్మం ధర్మ నిమిత్తమై ఆచరించాలి. This life must be used for the sake of dharma. ఈ ధర్మనే బ్రహ్మను చేరుస్తుంది. It is this right action which can lead to భగవంతుడు dharma. ధర్మస్వరూపుడు, God is the very embodiment of dharma. సత్యస్వరూపుడు. He is the very embodiment of truth. ఇటు సత్య ధర్మములతో కూడినటువంటి భారతదేశము యావత్ ప్రపంచములకు హృదయం వంటిది. Bharat, which is based upon
అనేది. Today's man is valuing in ignorance. మానవుడు 7 విధములైనటువంటి యొక్క పాశములచే కట్టబడ్డాడు. Man has been bound by 7 types of rope. దేహము ఒక బంధన, Body is one. కర్మ రెండవ బంధన, Action is the second. రాగం మూడవ బంధన, Attachment is the third. ద్వేషం నాలుగవ బంధన, Hatred is the fourth. ఇంకా అహంకారం ఐదవ బంధన, Ego is the fifth. అవివేకం ఆరవ బంధన, Foolishness is the sixth. అజ్ఞానం ఏడవ బంధన. Ignorance is the seventh. ఈ అజ్ఞానం అనేటువంటిది అవివేకం నుండి పుడుతుండాలి. Ignorance arises on account of foolishness. ఈ యొక్క అవివేకమైనటువంటి అహంకారం నుంచి ఆవిర్భవిస్తుండాలి. Foolishness comes from ego. ఈ అహంకారం అనేటువంటిది రాగం చేత బయలుదేరుతుండాలి. Ego comes from attachment. ఈ రాగం నుండి ద్వేషం ప్రారంభమవుతుండాలి. From attachment, hatred comes. ఈ అన్నిటి చేత కర్మను ఆచరిస్తున్నాడు. It is on account of all this man performs ఈ action. కర్మల ద్వారానే దేహం అనేటువంటి జన్మను మనం ఎత్తుతున్నాం. On account of actions alone, man gets his birth. కనుక దేహం చేత సత్కర్మలు ఆచరించి రాగద్వేషాలను త్రుంచి అహంకారం నిర్మూలన గావించి ఈ అజ్ఞాన మమకారములను దూరం చేసినప్పుడే ఆత్మస్వరూపుడుగా నీవు వెలుగుతావు. Man should take body as the basis, perform action, destroy his attachment and hatred, and then illumination shines in him. భగవంతునితో ఏకత్వాన్ని వహించడము, అనుభవించడము, ఆనందించడమే నిజమైన మానవుని యొక్క కర్తవ్యం. The most important duty of man is to identify himself with God and live a godly life. జలం ఉన్నది, సముద్రం ఉన్నది. There is water in the ocean. కానీ ఈ సముద్రం లోపల తడి, చల్లదనము, తెల్లదనము 3 గుణములు ఉంటున్నాయి. In the water, there are 3 characteristics: wetness, coolness, and whiteness. ఈ సముద్రం నుంచి వెలువడినటువంటి యొక్క అలలు ఎందుకు ఏ గుణంలో ఉంటున్నాయి. These 3 characteristics are found even in the waves which emerge from the ocean. కనుక భగవంతుడు అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మస్వరూపుడే భగవంతుడు అనేటువంటి సముద్రము. God, who is the very embodiment of the entire universe, he may be compared to ocean. ఈ యొక్క జగత్ అనేటువంటి యొక్క సముద్రం నుండి వెలువడినటువంటివే ఈ యొక్క జీవులు అనేటువంటి అలలు. All the individuals will be compared to the waves who are emerging from the ocean of సముద్రం నుండి ఏ తడి, ఏ చల్లదనము, ఏ తెల్లదనము ఉంటున్నదో ఆ 3 కూడాను ఈ యొక్క జీవుడు ఎందుకు కూడా ఉంటున్నాయి. ఈ అలలు ఎందుకు కూడా ఉంటున్నాయి. This wetness, coolness and whiteness, which are the characteristics of water, are found even in the waves also. రూపనామములు వ్యత్యాసం కానీ గుణ సంపర్కమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే. The name and forms may be different, but the characteristics of Atma are found in every human being. కనుకనే అందరి యందు ఉండినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే నిజమైనటువంటి ఆధ్యాత్మికం. We have to recognize that the same God is dwelling in every heart and conduct ourselves. This is true spirituality. ఇలాంటి ఆధ్యాత్మిక తత్వాన్ని మనం ఆచరించి, ఆనందించి, పెంచి 10 మందికి పంచడమే మన యొక్క సేవాతత్వం. Service consists of developing this kind of spirituality in us and distributing it among సేవ సేవ సేవ. service. అయితే ఈ సేవను ఏ రీతిగా మనం చేయాలి. How should we perform this service activity? ప్రాకృతమైనటువంటి దృష్టిలో మనం సేవ చేస్తమే ఇది బంధ కారణం. If we perform service in a worldly way, then we are bound. ఏ విధమైనటువంటి యొక్క తత్ఫలితమును ఆశించకుండా సేవ చేయాలి. We should perform service not expecting any fruits thereof. సేవ అనేటువంటిది ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకునేటువంటిది కాదు. Service consists of giving and not expecting or receiving any. కానీ ఈనాటి సేవ ఇచ్చుకోవటం, పుచ్చుకోవటం. ఏ సేవ చేస్తే ఏ ఫలితం నాకు లభిస్తుంది, ఏ సేవలో పాల్గొంటే ఏ విధమైన కీర్తి నాకు లభిస్తుంది, ఈ పేరు ప్రతిష్టల కోసము, కీర్తి మర్యాదల కోసము మన సేవలో మనం ఏమాత్రం పాల్గొనరాదు. Today's service is based upon what is it that I am going to get when I perform a particular service. This kind of attitude should not be encouraged at all in us. నా యొక్క ప్రియమైనటువంటి యొక్క భగవంతుడికి నేను సేవ చేస్తున్నాను అనేటువంటి యొక్క ఏకాత్మ భావంతో మనం సేవ చేయాలి. I am performing all the service to my dear God who is resident in everyone. This must be the attitude of people who serve. ఇది కేవలము తన యొక్క ఆత్మతృప్తి నిమిత్తమై తాను ఆచరించినట్టుగా భావించాలి. He should consider that he is performing service activity for his own satisfaction. నేను ఎవరికో సేవ చేస్తున్నాను, నేను సేవ చేసేవాడిని, చేయించుకునేవాడు ఆ వ్యక్తి అనేటువంటి అహంకారానికి అవకాశం ఇవ్వరాదు. He should not give any feeling of ego in him, thinking that he is performing service to someone else. ఏ సేవ చేసినప్పటికీ ప్రేమ భావంతో సేవ చేయాలి. Whatever service is rendered, it must be rendered with an act ఇది of love. నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము. This is true spirituality. ఈ విధమైనటువంటి కర్మలలో మనం ప్రవేశించాలి. We should enter into such a type of వర్షిప్
డ్యూటీ ఈజ్ గాడ్. ఇదే మన నిజమైన కర్తవ్యం. Our duty is to consider work is worship and duty as God. ఈనాడు మన కర్తవ్యాన్ని విస్మరించిపోతున్నాం. We are giving up our duty today. కర్మ యొక్క ఫలితాన్ని ఆశిస్తున్నాము. We are expecting the fruits. తద్వారా మనం బంధితులవుతున్నాము. And through that we are getting bound. మొత్తము అశాంతికి మనం గురి అయిపోతున్నాము. And we are also becoming subject to lack of peace and strife. ప్రేమ స్వరూపులారా, Embodiments of ఆధ్యాత్మిక తత్వం అంటే కేవలము ఏదో దేవాలయాలు పోవటము, యాత్రలు చేయటము, దైవాన్ని పూజించటము, దైవ చింతన చేయటము ఇత్యాది మాత్రమే కాదు. ఇవి కేవలం సత్కర్మలు. ఇవి ఆచరించదగినటువంటివి. కానీ చిత్తశుద్ధితో మనం సేవలు చేయాలి. Spirituality is mistaken for merely going to the temple, undertaking pilgrimages and worshipping, etc. This is not the thing. But with a pure heart, you should undertake any activity. This is spirituality. నిజముగా ఏ సేవ చేసినప్పటికీ దైవ సేవగా భావించాలి. Whatever service is rendered, it must be rendered as service to God. ఈనాడు ఎక్కడ చూసినా నాయకులుగా కనిపిస్తున్నారు కానీ సేవకులుగా ఎక్కడా కనిపించడం లేదు. Wherever you look to, you find only leaders. But ఈనాడు భారతదేశం సేవకత్వాన్ని కోల్పోయింది. today, Bharat has lost నాయకత్వానికి అరువులు తాకుతుండాలి. its servant's attitude. It wants to become leader. సేవకుడు కాక నాయకుడు కాయడానికి వీలు లేదు. No one can become a leader without being a servant. సేవకుడు కాని నాయకుడే ఈనాడు జగత్తునికి ఇంత అపకారం చేస్తుంది. It is the leaders who were never servants who are doing so much of harm to the world. సేవకులు కావాలి, సేవకులు కావాలి. First, everyone should become సేవ అంటే మనకి గౌరవము, ప్రతిష్ట, ఆనందము, ఆహ్లాదం కలుగుతుంది. In being a servant, there is a lot of joy and bliss. కనుక దైవ బిడ్డలైనటువంటి ప్రతి వ్యక్తికును మన చేతనంత సేవలు చేయడానికి ప్రయత్నించాలి. We have to render service according to our own capacity to the children of God, who everyone is. ఇలాంటి పవిత్రమైన భావముల చేతనే మానవత్వాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నించాలి. We have to sanctify our human life by this kind of sacred. భజన చేస్తున్నాం, We are doing bhajan. పూజలు చేస్తున్నాం, We are offering worship. ధ్యానం చేస్తున్నాం, We are doing జపములు meditation. చేస్తున్నాం. Japa. ఇవన్నీ కూడా సత్కర్మలే. These are all good work. ఈ కర్మల యొక్క ఫలితం ఏమిటి? What is the result of these good deeds? కేవలము తనలో ప్రవేశించినటువంటి, తనను ఆవరించినటువంటి మాలిన్యాన్ని దూరం చేసుకోవటమే. All these deeds are meant to remove the dust which has covered our heart. కనుకనే ఈ కర్మల వల్ల మన యొక్క మాలిన్యం దూరం అవుతుందే కానీ దైవానుగ్రహం ఏమాత్రము లభించదు. Through action, we can only purify our heart. We may not be getting the grace for the Lord at all. కనుక సత్కర్మ అన్ని కూడాను మన యొక్క మాలిన్యాన్ని దూరం చేశాయి. Good deeds are meant to purify us. తదుపరియే దైవానుగ్రహానికి పాటుపడాలి. Through that and then onward, we have to earn the grace of God. దైవము తన యందే ఉంటున్నారు. God is resident in one's own దైవం heart. ప్రత్యేకంగా లేదు. God is not separate. దైవాన్ని మరచడం చేతనే మనం మానవత్వం అనేటువంటిది గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాం. Forgetting God has made us become human beings. ఒక చక్కని ఉదాహరణ, Here is a good example. ఒక నిప్పు ఉంటుండాలి. There is fire. ఆ నిప్పును మనం అలక్ష్యం చేయటం వల్ల ఆ నిప్పు నుండే ఒక నిమురు వచ్చి ఆ నిప్పుని కప్పివేస్తుంది. As we have ignored that fire, the ash has accumulated over the fire. కనుక ఈ యొక్క బూది అనే ఆ నిమురు ఆ నిప్పును కప్పివేసింది. Ash has covered the fire. కానీ మనకు నిప్పు కనిపించడం లేదు. We have not been able to see fire. నిప్పు ఎక్కడ ఉంది? దాని లోపలనే ఉంది. Where is fire? It is within that itself. ఆ నిమురును మనం ఊపివేస్తే నిప్పు కనిపిస్తుంది. Remove the ash, you get the fire. అదే రీతిగానే దైవత్వమైనటువంటి మన ఆత్మ హృదయంలో మనము కేవలం అలక్ష్యం చేయటం వల్ల దైవ చింతన చేయకుండా పోవటం చేతనే అక్కడ మాయా అనేటువంటి ప్రకృతి వాంఛ అనేటువంటి నిమురు తప్పిపోయింది. As we have forgotten contemplating and thinking of God, the Maya, the illusion, has covered God who is already there in our own heart. ఆ యొక్క మాయ ఎక్కడి నుంచి వచ్చింది? From where did this అగ్ని illusion నుంచే come? వచ్చింది. It has come from, ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రాలేదు. it has come from fire itself. It has not అగ్ని come from నుంచే వచ్చి అగ్నిని కప్పివేసింది. It has come from fire and it has covered fire. మనము సత్కర్మల ద్వారా, సేవల ద్వారా మనం దానిని తగినటువంటి ప్రయత్నం చేస్తే, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే ఆ యొక్క ధూళి పోతుంది. If we can undertake to discharge our duties well and perform good deeds, this kind of ash ఎప్పుడు ఆ నిమురు పోయినో నిప్పు సహజంగా కనిపిస్తుంది. Once the ash is removed, you can see నీవు ఆత్మస్వరూపుడే అయినావు. you are the very embodiment of bliss. నీ నుంచి వచ్చినటువంటి భ్రాంతినే నిన్ను కప్పివేసింది. Illusion has emerged from you. ఆత్మ ఎక్కడో ఉన్నదని మనం తప్పించి వెతుకుతున్నాం. We are making frantic efforts to find Atma elsewhere. అయితే ఈ ప్రకృతి సంబంధమైన భావమును కొంచెం దూరం చేస్తే నీకు నీవుగానే కనిపిస్తావు. నీవు సాక్షాత్కరిస్తావు. If you free yourself from the world is feeling and world is thinking, then you can know who you really ప్రేమ are. స్వరూపులారా, మీరు ఆధ్యాత్మిక మార్గంలో కాలంని వ్యర్థం చేయడానికి ప్రయత్నించకండి.
divine love. Do not waste your time in సేవ భజాయ అనగా భజించుతూ సేవను చేయాలి. in the field of spirituality. You have to think of God and then do service. హృదయంలో దైవత్వాన్ని విశ్వసించండి. Firmly believe in your heart about the చేతితో divinity. సత్కర్మలు ఆచరించండి. Perform the action through hand. దీనిని దిల్ మే రామ్ హాత్ మే కామ్. The same thing is God in heart and service in hand. హృదయంలో దైవత్వాన్ని మాత్రం విశ్వసించక చేతులతో ఎంత గొప్ప పని చేసినప్పటికీ ఇది కేవలము వ్యర్థమైనటువంటి పనులే. Without having firm faith about God in your heart, whatever activity you perform is useless. సాధన కలిగినటువంటి యొక్క పనిగా మనకు ప్రయత్నించాలి. We have to make all our actions useful and meaningful. ఎవరిని మనం దూషించకూడదు. We should not criticize anyone. పరుల దూషణ చేయ పాప ఫలం వద్దు. If you criticize anyone, you will be getting the fruits of sin. విడువలెన్నటికి విశ్వమందు You cannot free yourself from the fruits thereof. పరులు కాదు పరమాత్ముడగునయ్యా. Whom you consider as others, they are not others, they are God. మరువబోకుడిచ్చి మంచి మాట. Do not forget this good word. పరులు కాదు పరమాత్ముడే. Others are not really others, they are God. ఇలాంటి విశాలమైన భావము, You have to develop this kind of broad, పవిత్రమైనటువంటి హృదయము, sacred heart, దివ్యమైనటువంటి ప్రేమ divine love. మనము పెంచుకున్నట్టుగా ఈ సాధనలంతా అవసరం. All these austerities and sadhanas are meant for this. ప్రపంచము మెచ్చే కోసం కాదు. It is not for getting praise. ఎవరు మనకు మెచ్చనక్కర్లేదు. No one need accept of నీకు praise. నువ్వు మెచ్చుకుంటే చాలు. If you are happy with yourself, that అది is enough. డిస్క్రిమినేషన్. నీవు దీనిని చక్కగా విచారణ చేయాలి. This is the meaning of discrimination. You have to examine నేను చెప్పేటువంటి వల్ల నేను ఆచరిస్తున్నానా లేదా అదే మొత్తం. the first aspect of discrimination is to question yourself whether you are practicing. నేను ఏది చెప్తున్నానో, ఏది తలస్తున్నానో, ఏది నేను చూస్తున్నానో ఇవి నేను ఆచరిస్తున్నానా? You should question yourself whether I am practicing what I am seeing, what I am declaring, what I am talking about. కనుకనే దీనిని ఈ ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్షన్ ఇన్ మ్యాన్, థాట్స్, వర్డ్స్, యాక్షన్, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం నిరూపించాలి. Harmonizing and bringing about unity within thought, word and deed. This is what we will attempt for. ఇది ఏ నిజమైనటువంటి మానవుని విలువ. This is true human value. ఈ మానవ విలువను కోల్పోయినాం నేడు. Today we have lost this human value. మెదడులో తలంచేది ఒకటి, We think something in our own mind. హృదయంలో యోచించేసేది మరొకటి, We think something else in our own heart. చేతులతో కర్మను ఆచరించేది మరొకటి. But when you are doing it, you are doing it. ఎడ్యుకేషన్ హ్యూమన్ వాల్యూ అని ఈహెచ్వి అని పెట్టారు. కాదది 3HV. Education human values is called EHV. No, that is 3HV. 3HV అనగా ఒక హెచ్, హెడ్ ఒక హెచ్, హార్ట్ రెండవ హెచ్, హ్యాండ్ మూడవ హెచ్. ఈ మూడింటిని కలిపినప్పుడే ఇది నిజమైన హ్యూమన్ వాల్యూ అవుతుంది. These 3 H's are the head, the heart and the hand. When you bring about harmony between these 3, then it will be true human value. నిజంగా మీకు ఎంత శక్తియో, ఎంత మీకు చేయగలిగినో అంతవరకు మీరు ఈ సేవల్లో పాల్గొనండి. అధికంగా పోనక్కర్లేదు. You perform service only according to your capacity. Do not undertake much more than what you can do. భగవంతుడు ఎంత సేవ చేశావని యోచించడు, ఏ హృదయంతో సేవ చేశావని యోచిస్తాడు. God does not care for the quantity of service done, but with what attitude you have performed service. భగవంతుడు ఎప్పుడు కూడా క్వాలిటీ కొలుతాడు కానీ క్వాంటిటీ కోరడు. God always aspires to look into the quality, not the quantity. ఒక టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ యూస్ఫుల్ గా ఉంటుంది. వై బ్యాలెన్స్ ఆఫ్ డాంకీ మిల్క్? What is the use of having barrels of donkey milk? It is better to have a spoonful of cow's milk. కనుక ఆడంబరమైనటువంటి దాంతో, అహంకారపరమైనటువంటి దాంతో, ప్రియరహితమైనటువంటి యొక్క హృదయంతో మనం ఎన్ని సేవలు చేసినా ఇది ప్రయోజనం లేనటువంటివి. Whatever amount of service you perform, which is meant for show, which is not from pure heart, is no use at ఈ all. సేవనే భగవంతుని దగ్గరికి తీసుకుని పోయేది. It is this service which can take you to ఈ God. సేవనే భగవంతుని It సాక్షాత్కరింపజేసేటువంటిది. is the service which can make you see God. ఈ సేవనే నిన్ను నీవు గుర్తించడానికి ప్రయత్నించడం చేసేది. It is the service which can make you realize who really are. దేవుడు ఎక్కడ దేవుడు అనడానికి ప్రయత్నించకండి. Do not go on telling, where is God, where is God. నిన్ను నీవు తెలుసుకుంటే దేవుడు తెలుసుకున్నట్టే. If you can know who you really are, you will have నిన్ను known నీవు God. తెలుసుకోకుండా దేవుడు ఎక్కడ అంటే దేవుడు ఎత్తి కనిపిస్తాడు. Without knowing who you are, you will go on searching for God. కనుక దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నించేటువంటి వారు మొట్టమొదట నిన్ను నీవు తెలుసుకో. Those of you who are trying to search for God, find out who you are in the first instance. Who am I? నేను ఎవరు? Who am I? Who am I? This is the first question. ఈ తత్వాన్ని నిరంతరం కూడాను ప్రాచీన మహర్షులందరూ కూడాను ఈ తత్వంపై విచారణ కలుస్తూ వచ్చారు. The ancient Maharshis made a lot of
inquiry on this particular principle. ఒకనాడు వృద్ధుడైనటువంటి సోక్రటీస్ ఒక బీచ్కి ప్రక్క లోపల వాకింగ్ చేస్తున్నాడు. Socrates was going in a beach, was taking a walk. తన తత్వాన్ని తాను విచారించుకుంటూ నేనెవరు అనుకుంటూ పోతున్నాడు. He was ఇది మహా తత్వజ్ఞాని. He was a great philosopher. He was absorbed in thinking, who am I? Who am I? ఇంకొక రిటైర్డ్ వ్యక్తి అదే బీచ్ లోపల వాక్ చేసుకుంటూ ఎదురు వస్తున్నాడు. Another retired person was taking a walk in the same beach. అతను ఏదో యోచన చేస్తూ వస్తున్నాడు. ఈ సోక్రటీస్ కూడా యోచన చేస్తూ వచ్చాడు. He was also thinking something else and deeply absorbed. ఒకరు ఎవరు చూసుకోలేదు. One did not observe the others coming. వచ్చి ఇద్దరు ఒక్కరు రెచ్చగొట్టుకున్నారు. They dashed against each other. తక్షణమే ఏది యోచన చేస్తున్నాడో సోక్రటీస్ దానికి తగినట్టుగా జవాబు ఆ ఎదురు వ్యక్తి అడిగాడు, హూ ఆర్ యూ అన్నాడు. The other person asked Socrates, who are you? అది నేను కోరుతున్నాను, నేనెవరో చెప్పండి అన్నాడు. Socrates said, that's what I am trying to inquire. Please let me know. నేను అదే యోచిస్తున్నాను, నేనెవరో యోచించాలి. I am thinking only about that. Who am I? కనుక నేనెవరో దయచేసి చెప్పండి అన్నాడు. Can you kindly enlighten me? మహనీయుల యొక్క భావం ఈ విధమైన తలంపులతో కూడి ఉంటాయి. The great ones will always be thinking on these lines. మనం ఈనాడు నేనెవరు సోల్సో ఇంకా డిగ్రీలు పెట్టుకుంటూ పోతుంటాం. If anyone asks us today, we go on describing ourselves. ఈ డిగ్రీలతో మనకి ఏమాత్రమో ప్రయోజనం లేదు. These degrees are not going to save us at all. ఏదో కొన్ని చిన్న ఒక బిరుదంతా తీసుకొని దాన్ని కూడా ఒక డిగ్రీలుగా పెట్టుకుంటుంటాము. Some small titles are taken and we add them on as if they are degrees for us. కొన్ని డిప్లొమాలు కూడా తీసుకొని దాన్ని కూడా ఒక డిగ్రీలో పెట్టుకుంటుంటాము. Certain diplomas are taken. దీనివల్ల ఏదో మనకు పదవులు లభిస్తాయని మనం భ్రాంతి పడుతున్నాము. We are deluding ourselves that we are going to get the benefit from these kind of degrees. కానీ నిజమైనటువంటి డిగ్రీ నీ యొక్క చిత్తశుద్ధియే సరే పవిత్రమైనటువంటిది. It is only the purity of heart which can confer on you divinity. ఒక చిన్న కథ. Here is a small story. ఒక వ్యక్తి తాను ఉద్యోగ నిమిత్తమై అనేక ప్రయత్నం చేశాడు. One certain individual made a lot of efforts. అతను పెద్ద కుటుంబీకుడు. He belonged to a very big కానీ family. పేదవాడు. He was a poor man all the same. అలాంటి పరిస్థితులు బిడ్డలను భార్యను పోషించవలసి వచ్చింది. He had to take care of and protect a large తన family. కర్తవ్యాన్ని తాను నిర్వర్తించవలసి వచ్చింది. He had to discharge his own duties. అలాంటి సమయంలో తనకి ఎక్కడా ఉద్యోగం లభించలేదు. Under these circumstances, he could not succeed in ఏదో అంతో ఇంతో ఉన్నటువంటి కొంత డబ్బులు తీసుకొని ఒక చిన్న బోర్డు లోపల పేరు రాయించి కొన్ని డిగ్రీలు రాసి పెట్టాడు ఇంటి ముందు. whatever little money he had, he used it to paint his name and degrees on a board and hung it on the door of his house. ఆ బోర్డు పైన తన పేరు రాశాడు. On the board was written his name. దానికి వెనకల Behind that, అనగా ఆ పేరుకు పెద్ద లోపలే just beside his name, FFSFTD అని పెట్టాడు. he put yes, 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 FFS yes, 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 FTD. FTD. ఆ మార్గం లోపల చాలా మంది స్టూడెంట్స్ ఇంకా వెళ్తున్నారు. ఏమిటి ఈ డిగ్రీ కింద ఏది ఇంజనీరింగ్ లేకపోతే డాక్టరా ఇంకేమైనా డిప్లొమానా ఏమిటి దీనికి అర్థం అని యోచిస్తూ వచ్చారు. A large number of students were walking in that road. They were wondering what ఈ రకమైన అర్థాలు చెప్పుకుంటూ పోయారు. each one was imagining and interpreting the degree. ఒక విద్యార్థి ధైర్యం చేసి సాహసించి లోపలికి వెళ్ళి సార్ ఈ యొక్క బిరుదంతా ఉంటున్నాయే ఈ డిగ్రీలంతా దీని యొక్క అర్థం ఏమిటి అన్నాడు. One student collected courage, entered into the house and asked himself, may I know the expense of his degree? Yes, father of 5 sons, father of 10 daughters. He said, father of 5 sons, yes, father of 10 daughters, అది yes. FTD. ఇది మన బిరుదు. These are my ఎంత degrees. బంధనకరమైన బిరుదు. What degrees which have such tremendous bondage? సంపాదించవలసింది. Are they the degrees? ఈ బంధనగా మనం ఆశించవలసింది. Are they, is it the kind of bondage that you ఈ will have? బంధనంతా మనకు దుఃఖములకు హేతువే కానీ మరొకటి కాదు. All this bondage can lead you on only to sorrow. పరవశం దుఃఖం ఆత్మవశం సుఖం. Depending on others will lead you on to suffering. And depending upon నీ yourself, ఆత్మను నీవు విశ్వసించు. నీ ఆత్మపై నువ్వు ఆధారపడు. have self-confidence. Depend upon yourself. అంతేకాని అన్యులపైన ఆశించకు. అన్యులపైన ఆధారపడవద్దు. Do not depend upon others. అన్నింటికి నీ దైవమే ఆధారం. For everything, it is God who is the best. ఈనాడు మనం సరైనటువంటి యొక్క సేవల్లో మనం పాల్గొనాలి. Today we should
into proper త్యాగంలో మనం ప్రవేశించాలి. and also enter into sacrifice. అందుకోసమనే వేదాంతం చెప్పింది. That is why దానం చెయ్యని చేతి కంటే కాయలు రాసిన కొమ్మ మేలు అని, అనగా చెట్టే మేలు మానవుడి కంటే. it has just said that it is a branch which bears fruit is better than a hand which does not perform any charity. చదువుకున్న మొద్దు కంటే భూమిని దున్నే ఎద్దు మేలు అన్నాడు. A bullock which is plowing the field is much better than an educated individual. అదైనా ఒకటి భూమిని దున్ని పంటను పండించి దేశానికి ఉపకారం చేస్తుండాలి. ఈ చదువుకున్న మొద్దు మనిషి ఏం చేస్తున్నాడు? సంపాదనకు ప్రయత్నం చేస్తున్నాడు. The bullock which helps plowing the land and cultivation of the land and raising the crops is much better than the uneducated త్యాగం person. చేయనటువంటి చేతులు A hand which does not undertake కేవలం charity. చెట్టు కొమ్మల వంటివి. They are as good as the branches of a tree. హృదయం కలిగినటువంటి యొక్క మనిషి A man with కఠినమైనటువంటి శిల హృదయుడే. an unmelting heart is one of God. హృదయాన్ని కరిగించాలి, You should make the heart melt. మనసును కదిలించాలి, Should make the mind move. సేవలో ప్రవేశించాలి, Enter into service activity. సేవతత్వాన్ని మనం రోలాలి. We should enjoy. ఇదే పవిత్రమైనటువంటి భక్తి యొక్క తత్వం. We should enjoy the bliss of service. ఇదే ఆధ్యాత్మిక యొక్క చిత్తము. This is the spirituality. ఇది అన్యత్వము భావించినటువంటి యొక్క భావము. This is the correct feeling which is అనేకత్వంలోని ఏకత్వము. This is the unity in diversity. దివ్యత్వంలోని ఆత్మతత్వము. This is divinity and ఇది మన spirituality. పవిత్రము. This is our ఈ sacred. పవిత్రతను మనం సాధించాలి. We have to develop this sacred. ఎక్కడో పోయి మనం శోధించనక్కర్లేదు. We need not go నీ elsewhere హృదయం నుండే నీవు శోధించుకో. and inquire into. We should inquire into our. దేవుడు అనగా వేరు దేశమందును లేడు. దేవుడు అనగా తనదు దేహమంది. God does not exist in some distant world. He is in your own heart. పాపమనగా వేరు పరదేశము లేదు. తాను చేయు పనుల తగిలి. Sin does not exist in some other world. It is associated with the activity which you perform. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు చిత్తమునందు అభివృద్ధి పరచుకొని ఇంకా మున్ముందు సరైన సేవలు చేసి భారతదేశం యొక్క పవిత్రతను మీరు తిరిగి అభివృద్ధి పరిచి యావత్ ప్రపంచమునకు ఆదర్శాన్ని అందించగలరని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. Embodiments of divine love. Develop such sacred feelings. Undertake service activities. Get glory to Bharat. And just bring an ideal for the entire world and help the world's prosperity. Just ప్రేమను మన లక్ష్యంలో పెట్టుకోండి. keep service in your attention. ప్రేమనే సర్వస్థానంలో చేరుస్తుంది. Service can take you to the entire. సర్వేశ్వరంలో చేరుస్తుంది. It can make you merge in the Lord. సర్వాన్ని నీవు అనుభవింపచేస్తుంది. You can enjoy everything else through service. ప్రేమ ముదిత మనసెగో రామ 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 ప్రేమ ముదిత మనసెగో రామ రామ పరమ శాంతి